श्रीशैलेशदयापात्रं धीवक्षादगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिम्. యతీంద్ర ప్రవణ ప్రభావ కాలక్షేపంలో నిన్న పిడలోకాచార్య స్వామి వారి అవతారం, అలాగే వారి యొక్క తిరుత్తంబియార్ అయినటువంటి అడహ్య మనవాళ పెరుమాళ్ నాయనారి యొక్క అవతారాన్ని ఆచార్య కటాక్షం చేత వడక్కు తిరివిధి పిళ్ళయ్య అనేటటువంటి వారికి ఇద్దరు కుమారులు కలిగారని, అందులో మొదటి కుమారులు నంబిళ్ళయ్య అనేటటువంటి ఆచార్యుల వారి యొక్క తిరువవతారం అని, అందులో రెండవ కుమారుడు నంబెరుమాళ్ళ యొక్క తిరువవతారం అని తెలుసుకున్నాం. ఇప్పుడు దాన్ని మనం కొనసాగిద్దాం. వ్యాఖ్యానం చూడండి. நம்பிள்ளக்கு இரண்டு தேவிகள் உண்டா இருக்க, மூத்த தேவிகள் ஒரு நாள் தடுகக்குச் செய்ய, இளைய தேவிகள் ஒரு நாள் தடுகக்குச் செய்ய, எங்கனே நடந்து செல்லுகிற நாளிலே ஒரு நாள் மூத்த தேவியாரை அழைத்தி, நீ நம்மை புத்தி பண்ணி ఇరుక్కుంబడి సొల్లికాన్ ఎన్న. నంబిళ్ళయ్య అనేటటువంటి ఆచార్యుల వారికి ఇద్దరు దేవుమారులు ఉన్నారు, ఇద్దరు భార్యలు ఉన్నారు. అందులో మూత్త దేవిகள் ஒரு நாள் తళిహక్కు చెయ్య, ఇద్దరు భార్యలో పెద్ద ఆవిడని ఒకరోజు, చిన్న ఆవిడని ఒకరోజు తళిహ చేయడానికి వారిని నియమించారట. ఓ రోజు పెద్ద ఆవిడ చేస్తే రెండో రోజు చిన్న ఆవిడ చేసేవారు అనమాట. పెరుమాళ్ళకి తెలియ ఇంకనే నడందు సెల్లిహిర నాళిలే. ఈ విధంగా ఒకరోజు ఆవిడ ఒకరోజు ఈవిడ పెరుమాళ్ళకి తెలియజేస్తూ ఉంటే, ఒరునాళ్ మూత్త దేవియార అళత్తి, నంబిళ్ళయ్య గారు ఓ రోజున ఆయన పెద్ద దేవిమారిని భార్యను పిలిచి, నేనమ్మై బుద్ధిపడి ఇరుక్కుంబడి సొల్లికాణ్యన్నా, నీవు నన్ను ఏ విధంగా తలుస్తున్నావు అని అడిగారట. నన్ను ఏమనుకుంటున్నావు నువ్వు అని అడిగారట. అడిగితే అవళం అంజలిత్తి లజ్జాభయంగళ్ళను వర్తిక్క వణక్కమిడుక్కముడన్ தேவரீர் நம்பெருமாளுடைய அவதாரம் அடியேனுக்கு ஆச்சாரியர் என்னும் திருவடிகளில் பண்ணும் கைங்கரியங்கள் సప్తాధారకமான ఆచార్యానువర్తనం ఎన్ను నెనత్తిరుప్పన్ என்று విన్నప్పం చెయ్యా. అప్పుడు ఆ పెద్ద దేవుమారు ఏం చేశారంటేట, దాసోహం చేసి లజ్జాభయంగళ్ళు అనువర్తిక్క, సిగ్గు భయము రెండు కలిసి రాగా, వణక్కమిడుక్కముడన్ పద్ధతిగా దేవరీర్ నంబెరుమాళుடைய అవతారం వినయంతో ఆవిడ చెప్పారట, స్వామి దేవరు వాళ్ళు నంబెరుమాళ్ళ యొక్క అపరావతారం, అడియేనుకు ఆచార్యర్, అంతేకాకుండా దాసురాలికి ఆచార్యులు మీరు అని చెప్పి, తిరువడిகளில் பண்ணும் கைங்கரியங்கள் సప్తాధారకமான ఆచార్యానువర్తనం ఎన్ని నెనత్తిరుప్పన్, దేవరవార్ల యొక్క పాదార విందాల్లో చేసేటటువంటి కైంకర్యాలు ఏవైతే ఉన్నాయో, అంటే మీకు చేసేటటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో, ఈ సేవలన్నీ సప్తాధారకమాన ఈ ఆత్మని నిలబెట్టేటటువంటి ఆచార్యానువర్తనము, అంటే ఆచార్యుల్ని అనుసరించి వారి కైంకర్యంలో ఉండడం ఏదైతే ఉందో అది ఈ ఆత్మకి సత్తని కలుగజేసేటటువంటి ఒకనొక విషయం. అంటే ఈ ఆత్మ నిలబడి ఉండాలంటే, ఈ ఆత్మకు ఒక గుర్తింపు కలగాలంటే, ఈ ఆత్మ ఆచార్యానువర్తనం చెయ్యాలి, ఆచార్యుల యొక్క కైంకర్యం చెయ్యాలి. కనుక దేవరవార్ల యొక్క కైంకర్యమే నాకు ఆచార్యానువర్తనం, దేవరవార్లకి చేసేటటువంటి కైంకర్యం ఏదైతే ఉందో అదే నా ఆత్మను నిలబెట్టేటటువంటి ఒకనొక విషయము అని ఆవిడ విన్నపం చేశారట తమ భర్త గారైనటువంటి నంబిళ్ళయ్య గారికి. అలా విన్నపం చేస్తే, ఎన్ని విన్నప్పం చెయ్య, అలా ఆవిడ విజ్ఞాపన చెయ్యగా, నల్లదు ఎన్ని గేటి, నంబిళ్ళయ్య గారు అన్నారు చాలా మంచిదమ్మా అని. ఆ తర్వాత రెండో భార్యని పిలిచారు. ఇళయదేవియారై అழத்தி, చిన్న భార్యని పిలిచి, నీ నమ్మై నెనత్తిరుక్కొంబడి ఎన్ని కేట్టరులా, నీవు నన్ను ఏ విధంగా భావన చేస్తున్నావు అని ఆవిడని అడిగారు. అడిగితే, అవళు లజ్జాభయంగళుడనే దేవరీర్ భర్త అడియేన్ భార్య ఎన్నో నెనత్తిరుక్కొంబడి ఎన్ని విన్నప్పం చెయ్యా కేట్టి. ఆవిడేం చెప్పిందంటేట, సిగ్గు భయం రెండు కలిసి ఉండగా తల వంచుకుని నిలబడి ఉండి, దేవరవారు నాకు భర్త, నేను దేవరవారికి భార్యని, నేను ఈ విధంగానే భావన చేస్తాను అని ఈవిడ విన్నపం చేసింది. విన్నపం చేస్తే అప్పుడు అదంతా విన్నటువంటి నంబిళ్ళయ్య గారు, పెళ్ళై మూత్తదేవిகளை பெருமாள் தடகைக்கு பிரதிதனம் செய்வதாக நியமித்தி, இளதேவியாரை తత్పరిచార కృత్యయాహ నియోగిత్తి, ఇప్పటి సెల్లుహిరవడవిలే. అప్పుడు నంబిళ్ళయ్య గారు ఏం చేశారంటే, పెద్ద భార్యని పెరుమాళ్ళని తెలియచేయడానికి నియమించారట.
చిన్న భార్యని సామాన్లు అందించడానికి, కూరగాయలు తరగడానికి, దానికి పరిచర్యకి నియమించారు. అంటే పెద్ద భార్య తెలియజేయాలి పెరుమాళ్ళకి నివేదన కోసం, చిన్న భార్య ఆవిడ చేసేటటువంటి తెలియకి సహాయంగా పరిచారికగా ఉండాలి అని నియమించారట. అలా నిర్ణయం చేసి నియమించి ఈ విధంగా మీరు ఈ రోజు నుంచి చెయ్యండి అని వారిని ఆజ్ఞాపించారు. అలా నడుస్తూ ఉంటే మూత్తదేవిகள் ఋతువాయి దూరస్థయాన పోదు ఇళయదేవిகள் తళిహక్కి చేదాల్. పెద్ద భార్యకి ఇబ్బంది వచ్చినప్పుడు ఈ చిన్న భార్య తెలియజేసేవారట. అలా తెలియజేసినప్పుడు ఎంబెరుమానై తిరువడి విளக்கு అముదు செய்து வித்தரளி தமக்கு அபிமதராய் உத்கிருஷ்ட ஜாதராய் வேதஹப்புன் போலே இருந்த பரமசத்வனிஷ்டரான శ్రీ వైష్ణవాగ్రగణ్యర్ కరస్పరిశమాక్కి అముదు செய்தருளவர். ఈ చిన్నదేవి తెలియజేస్తే నంబిళ్ళయ్య గారు ఏం చేసేవారంటేట, పెరుమాళ్ళకి ఆరగింపు చేసిన తర్వాత ఎంబెరుమానై తిరువడి విளக்கு అముదు செய்து வித்தரளి, పెరుమాళ్ళ యొక్క ఆరగింపు అయిన తర్వాత తమకు అభిమతరాయి తిరువారాధన చేసి పెరుమాళ్ళ ఆరగింపు అయిన తర్వాత తమకు అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి ఉత్కృష్ట జన్మ కలిగినటువంటి పెద్దల్ని పిలిచి వేదహ పొన్బోలే ఇరుందుళ్ళ పరమసత్వనిష్టరాన, స్ఫుటం వేసిన బంగారం వలె ఉండేటటువంటి గొప్ప సత్వనిష్ట కలిగినటువంటి వైష్ణవాగ్రగణ్యుల్ని పిలిచేవారట. పిలిచి కరస్పరిశమాక్కి వారి చేత ఒక్కసారి ఆ ప్రసాదాన్ని తాకింపజేసి అముదు செய்தி అరుళువర్, దాన్ని భోజనం చేసేవారట, సాపాటు చేసేవారు. ఇత్తాల్ ఇళయదేవిகளுக்கு భావశుద్ధి పోరామయాలే భగవద్దృష్టి పూతమానాలం నీత సద్భక్త కరస్పరిశం అవశ్య అపేక్షమెంది కరిద్ది. దీనివల్ల ఏం తెలుస్తోందంటే, చిన్నదేవి నంబిళ్ళయ్య గారి యొక్క చిన్న భార్యకి భావశుద్ధి లేకపోవడం చేత, భావశుద్ధి పోరామయాలే అంటే సరిపోకపోవడం చేత, తమ భర్త విషయంలో భావశుద్ధి సరిగ్గా ఈవిడికి లేకపోవడం చేత భగవద్దృష్టి పూతమానాలు, పెరుమాళ్ళకి ఆరగింపు చేస్తే పెరుమాళ్ళ యొక్క తిరువారాధనకి యాగం అని పేరు. ఆ తిరువారాధన ప్రసాదాన్ని సేకరించేటటువంటి దానికి అనుయాగం అని పేరు. సాపాటు అయిందా అని అనకూడదు, అనుయాగం అయిందా అని అనాలి. అలాగే మనవాళ మహామునుల యొక్క దినచర్యలో అనుయాగం విధాయచ అని అనుయాగంగా చెప్పారు తప్ప దాన్ని ఏదో భోజనమనో సాపాటనో చెప్పాలి. అనుయాగం, యాగం తిరువారాధన అయితే అనుయాగం ప్రసాద స్వీకారం అన్నమాట. ఆ అనుయాగం తాము చేసే ముందు ఏం చేసేవారంటేట, పరమభాగవతోత్తములుగా ఉండేటటువంటి శుద్ధ సాత్విక స్వభావం కలిగినటువంటి పెద్దల్ని పిలిపించి ఆ పాత్రలు ఒక్కసారి వారి చేత తాకింపజేసి అప్పుడు తాము స్వీకరించేవారు. ఎందుకండి ఇలా చేయడం అంటే, చిన్నదేవి గారికి భావశుద్ధి లేకపోవడం చేత. ఏమిటండి భావశుద్ధి అంటే, ఒక్కసారి మనం ఈ ఎపిసోడ్ అంతా ఒక్కసారి మనం పర్యాలోచన చెయ్యాలి. పర్యాలోచన చేస్తే తెలుస్తుంది. ఇద్దరు దేవిమారులు నంబిళ్ళయ్య గారికి, అందులో పెద్ద దేవిమారిని పిలిచి, నీవు నన్ను ఏమనుకునుచున్నావు, నా విషయంలో నీ ఫీలింగ్స్ ఏమిటని అడిగారు. అడిగితే ఆవిడ ఏం చెప్పిందంటే, అయ్యా దేవరవార్లు సాక్షాత్తు నంబెరుమాళ్ళ యొక్క అపరావతారం, దేవరవారిని ఆచార్యులుగా నేను భావన చేస్తున్నాను. మీకు చేసేటటువంటి సేవలన్నీ నేను భార్య అనే గనక, మీరు నాకు భర్త గనక అలా చేయడంలే, మీరు నాకు ఆచార్యులు అనేటటువంటి భావన చేత నేను మీకు సేవలన్నీ చేస్తున్నాను అని చెప్పింది. చిన్న భార్యని పిలిస్తే ఆవిడేం చెప్పింది, మీరు భర్త గనక నేను భార్యని కనుక, భార్య భర్తకి సేవ చేయాలి కనుక నేను సేవ చేస్తున్నాను అని చెప్పింది. ఈ రెండు భావనలో ఉండే తేడా ఏమిటంటే, చిన్న ఆవిడ దేహ సంబంధాన్ని బట్టి చెప్పింది, పెద్ద ఆవిడ ఆత్మ సంబంధాన్ని బట్టి చెప్పింది. ఆత్మ సంబంధం ఏమిటి? ఆచార్య శిష్య సంబంధం. దేహ సంబంధం ఏమిటి? భార్యాభర్తృ సంబంధం. భార్యాభర్తృ సంబంధాన్ని, దేహ సంబంధాన్ని ప్రధానంగా చేసుకోవడం చేత చిన్న భార్యకి జ్ఞాన సంబంధం లేదు అనే విషయం, జ్ఞాన సంబంధం యందు దృష్టి లేదు, దేహ సంబంధం యందు మాత్రమే దృష్టి ఉన్నది, ఆత్మ సంబంధం యందు దృష్టి లేదు అనే విషయం గమనించినటువంటి నంబిళ్ళయ్య గారు ఈ చిన్నదేవిని తలిహేకి సహాయంగా మాత్రమే నియోగించి పెద్ద దేవిమారిని తలిహే చేసేలాగా నియమించారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? దేహ సంబంధము కంటే ఆత్మ సంబంధం ప్రధానము. వాటికి మనకి దేహ సంబంధం ఉంటే ఉండొచ్చుగాక, కానీ ఆ దేహ సంబంధాన్ని ప్రధానంగా చేసుకుని ప్రవర్తించకుండా ఆత్మ సంబంధాన్ని ప్రధానంగా చేసుకుని
ప్రవర్తించుట తగినటువంటి కార్యక్రమం. అనువర్తనం ఎలా ఉండాలి? పెద్దల విషయంలో ఆత్మ సంబంధాన్ని అనుసరించి ఉండాలి, దేహ సంబంధాన్ని అనుసరించి కాదు. మిగిలిన వాళ్ళ విషయంలో దేహ సంబంధాన్ని అనుసరించి ఉండాలి. మహానుభావులైనటువంటి పెద్దల విషయంలో ఆత్మ సంబంధాన్ని అనుసరించి ఉండాలి. అలాంటి భావశుద్ధి చిన్నవాడికి లేకపోవడం చేత భాగవత కరస్పర్శ చేయించారు. భాగవత కరస్పర్శ ఎప్పుడు చేయించారు? పెరుమాళ్ళకి తిరువారాధన అవడానికి ముందు కాదు, పెరుమాళ్ళకి ఆరగింపు అయిన తర్వాత. పెరుమాళ్ళకి ఆరగింపు అయితే పరమ పవిత్రం కదా. యాగం అయిన తర్వాత యజ్ఞప్రసాదం అవుతుంది, యాగప్రసాదం అవుతుంది. అయినప్పటికీ భాగవత కరస్పర్శ చేత దాన్ని శుద్ధి చేసుకుని అప్పుడు వీరు స్వీకరించారు. చూడండి, ఇత్తాల్ ఇళయదేవి ఏవుகளுக்கு భావశుద్ధి పోరామయాలే భగవద్దృష్టి పోతమానాలు నియత సద్భక్త కరస్పరిశం అవశ్య అపేక్షితమెన్ని గలిపి. దీనివల్ల ఏం తెలుస్తోందంటే, నంబిళ్ళయ్య గారి యొక్క చిన్నదేవి ఉన్నారు చూచారా, వారికి భావశుద్ధి లేకపోవడం చేత, వారికి ఉండే భావశుద్ధి సరిపోకపోవడం చేత భగవద్దృష్టి పోతమానాలు పెరుమాళ్ళ ఆరగింపైనప్పటికీ, పరమాత్మ యొక్క దృష్టి పడి అది పవిత్రమైనప్పటికీ, నియత సద్భక్త కరస్పరిశం గొప్ప నియమం కలిగినటువంటి సత్వనిష్ట కలిగినటువంటి సద్భక్తుల యొక్క కరస్పరిశ తప్పక ఉండాలి ప్రసాదానికి. అందుకే సన్నిధుల్లోకి వెళ్ళి గరిటెలు పెట్టి తర్వాత చేతికి ఏవో గ్లౌజెస్ తుడుక్కుని ప్రసాదం ఇవ్వకూడదు. పెరుమాళ్ళ సన్నిధిలో కడియ స్వామి వారు దాన్ని చేతితోటే మనకి ఇస్తారు, మనం చేతితోటే తీసుకోవాలి. వారి శ్రీహస్తంతో మనకి ఇవ్వాలి, మనం మన హస్తాలతోటి దాన్ని స్వీకరించాలి. ఎందుకు అలా పెట్టారు? భాగవత కరస్పర్శ. ఆ భాగవత కరస్పర్శ ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ ఆ దోషాలని తొలగిస్తుంది అనేటటువంటి విషయం మనకి ఇక్కడ తెలుసు. நம்பிள்ளை இளையதேவியாரிடத்திலே ஒரு குமாரர் திருவவதரிக்க முதலைகளில் வந்து பிள்ளக்கு அறிவிக்க அருகிருந்த திருப்பேராச்சான் అడియేనికి ஒரு తిరుత్తమయనార్ తిరువతారం ఎన్ని ఉహందరుడినార్. పెద్దల యొక్క అనుష్ఠానాన్ని అనేక ఐతిహ్యాల ద్వారా చూపిస్తున్నారు. నంబిళ్ళయ్య గారు వారి శిష్యుల యొక్క ఆచరణ ఎలా ఉంది, ఆ ఆచరణని మనకు తెలియజేస్తారు. అనేక విషయాలు చెప్తున్నారు అన్నమాట, చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. ఇప్పుడు ఏం చెప్పారు? భావశుద్ధి లేనటువంటి వాళ్ళు వండినటువంటి ప్రసాదం స్వీకరించకూడదు. ఒకవేళ భావశుద్ధి లేనటువంటి వాళ్ళు చేసినటువంటి ప్రసాదాన్ని స్వీకరించవలసినటువంటి ఒక గతి గనక ఒకవేళ పడితే అప్పుడు భాగవత కరస్పర్శ చేయించి ఆ ప్రసాదానికి దాన్ని శుద్ధి చేసుకుని అప్పుడు స్వీకరించాలి అనే విషయాన్ని చెప్పారు. ఇప్పుడు ఇంకో విషయాన్ని చెబుతున్నారు. ఆచార్య పుత్రులని ఏ విధంగా భావన చెయ్యాలి? కేవలం గురువు గారి యందు మాత్రమే నాకు ప్రేమండి, వారి అబ్బాయి విషయంలో లేదండి అని ఉండకూడదు. గురువు గారి యందు, గురువు పత్ని యందు, గురువు గారి యొక్క సంతానం యందు అదే ప్రేమ, అదే గౌరవం, అదే అభిమానం ఉండాలి అనే దానికి ఒక ఐతిహ్యాన్ని ఇస్తున్నారు. நம்பிள்ளக்கு இளையதேவியாரிடத்திலே ஒரு குமாரர் తిరువవతరిక్క మొదలైகள் வந்து పిళ్ళకి అరివిక్క. నంబిళ్ళయ్య గారి చిన్న భార్యకు ఓ కుమారుడు కలిగాడు, అవతరించారు ఓ కుమారుడు గురువు గారికి. వెంటనే అక్కడ ఉండేటటువంటి శిష్యులందరూ గబగబ ఎత్తుకుని గురువు గారి దగ్గరికి వచ్చి, అయ్యా మీకు కుమారులు అవతరించారు అని తెలియజేశారు. తెలియజేస్తే ఆ పక్కనే ఒక ఆయన ఉన్నారు, పెద్ద ఆయన. ఆయన పేరు తిరుపేరాచ్చాన్. ఆ తిరుపేరాచ్చాన్ అనేటటువంటి వారు ఏమన్నారో చెబుతున్నారు. అరుహిరుంద తిరుపేరాచ్చాన్ అడియేనికి ஒரு తిరుత్తమయనార్ తిరువతారం ఎన్ని ఉహందరుడినార్. ఆ పక్కనే ఉన్నటువంటి తిరుపేరాచ్చాన్ అనేటటువంటి మహానుభావులు అన్నారట, దాసుడికి ఓ చిన్న తమ్ముడు పుట్టాడండి. చిన్న తమ్ముడు పుట్టాడనలా తిరుత్తంబి, తంబి అంటే తమ్ముడు అని కదా, తిరుత్తంబి తిరువవతారం చేశారు. దాసుడికి ఓ తిరుత్తంబి తిరువవతారం చేశారు అని సంతోషంతో వారు చెప్పారట. ఈ తిరుపేరాచ్చాన్ అనేటటువంటి వారు చాలా పెద్దవారు వయసులో, అయినప్పటికీ ఏం చెప్పారు? తిరుత్తంబి గారు తిరువవతారం చేశారు అని చెప్పారనమాట. తిరుత్తంబి అని గౌరవంగా వాడారు. దీనివల్ల అది కూడా ఎలా చెప్పారు? పరమ సంతోషంతో చెప్పారు. దీనివల్ల ఏం తెలుస్తోంది? ఇత్తాల్ ఆచార్య పుత్రన్ అద్యజాతనేయాహిలం బహుమంతవ్యనెన్ని హరితి. దీనివల్ల ఏం తెలుస్తోంది అంటే, ఆచార్యుల యొక్క పుత్రుడు అప్పుడే పుట్టినప్పటికీ, ఆయన పుట్టి ఇంకా నిమిషాల్లోనే ఉందని మాట, గంట కూడా అవలేదు. అద్యజాతనేయాహిలం అప్పుడే పుట్టినవారు అయినప్పటికీ బహుమంతవ్యనెన్ని హరితి, బాగా గౌరవింపదగినటువంటి వారు అనేటటువంటి విషయం ఈ ఐతిహ్యం వల్ల తెలుస్తోంది. పిళ్ళయం జాతకర్మం సేది
12ஆம் நாள் నామకరణத்திலே తూయంపుల్ ఎన్ని తిరునామం శాకి అరుడినార్. నంబిళ్ళయ్య గారు కూడా 12వ రోజున ఆ పిల్లవాడికి నామకరణం చేసి ఒక అద్భుతమైన పేరు పెట్టారు. ఏమిటా పేరంటే తూవి అంపుల్. పుల్ అంటే గరుత్మంతుడు వారు అన్నమాట. తూవి అంటే పవిత్రమైన, అమ్ అంటే అందమైన, పవిత్రమైన అందమైన గరుడాళ్వాన్ అని గరుడాళ్వారి యొక్క తిరునామాన్ని వారికి పెట్టారు. తర్వాత చూడండి మళ్ళీ, நம்பிள்ளை பின்படகராம் பெருமாள் ஜீயர் மட்டத்திலே ஒரு நாள் எழுந்தருளி இருக்க ஸ்ரீபாதத்தி முதல்கள் எல்லாரும் ஆழ்வாருடைய அவஸ்தை உண்டாய் போர வேண்டீரான் என்னது பிராப்தி சித்திக்கு இப்போது ஸ்தன்யபானாதிகளோட கூடியிருக்கிற நாங்கள் என் செய்ய கடவுது என்று விண்ணப்பம் செய்ய. నంబిళ్ళయ్య గారు పిన్బడహరాం పెరుమాళ్ జీయర్ అనేటటువంటి ఒక మహానుభావుల మఠంలో ఓ రోజు వేయించేసి ఉన్నారట. ఈ పిన్బడహరాం పెరుమాళ్ జీయర్ అనేటటువంటి వారు నంబిళ్ళయ్య గారి యొక్క శిష్యులు అనమాట. ఓ రోజు వారి మఠంలో వేయించేసి ఉండగా శ్రీపాదత్తు మొదలగళ్ళెల్లారు, నంబిళ్ళయ్య గారి శిష్యులందరూ, శ్రీపాదత్తు మొదలగళ్ళు అంటే వారి పాదాలను ఆశ్రయించిన పెద్దలు అని అర్థం, మొదలిగళ్ళు అంటే పెద్దలు అని అర్థం. ఎవరండి పెద్దలు? నంబిళ్ళయ్య గారి తిరువడి సంబంధం కలిగిన పెద్దలు. ఆ పెద్దలందరూ అక్కడ చేరారు. గురువుగారున్న చోట శిష్యులందరూ ఉంటారు కదా. చేరి ఆళ్వారుடைய అవసై ఉంటాయి పోరవేండీరానిన్నది ప్రాప్తి సిద్ధికి, పరమపదాన్ని పొందాలంటే ఆళ్వార్ల యొక్క అవస్థ మనకు కూడా ఉండాలండి తప్పకుండా. అలాంటి అవస్థ మనకు గనక లేకపోతే పరమపదం లభించదు అని అన్నారు. இப்போது ஸ்தன்யபானாதிகளோடே கூடியிருக்கிற நாங்கள் என் செய்ய ఎక్కడవది என்று విన్నప్పం చెయ్య. అన్నపానాదులతోటి జీవించేటటువంటి మనం ఏం చేయగలమండి? అలాంటి అవస్థ మనకు కలుగుతుందా? కలగనే కలగదు కదా అని విన్నపం చేశారట ఈ శిష్యులందరూ. అంటే వీళ్ళకు సందేహం కలిగింది. ఏమిటా సందేహం అంటే, ఆళ్వార్లు లాంటి భావశుద్ధి లేకపోతే, ఇంతకుముందు భావశుద్ధి సంబంధించినటువంటి ఒక ఐతిహ్యాన్ని చెప్పారు. ఆళ్వార్లు లాంటి భావశుద్ధి లేకపోతే పరమాత్మ పరమపదాన్ని ఇస్తాడా ఇవ్వడా అని. ఆళ్వారు లాంటి భావశుద్ధి అన్నపానాదులతో జీవనం సాగించేటటువంటి మనకి ఉండనే ఉండదు. ఆ నమ్మాళ్ళవార్లు అంటే స్తన్యపానాదులు లేకుండా ఉన్నవారు గనక ఆళ్వార్ల అవతార పురుషులు, వారికి అలాంటి భావన కలిగింది. ఏదో నాయిక భావన లేకపోతే మాతృభావన ఇలాంటి భావనలన్నీ కలిగింది. అలాంటి భావశుద్ధి మనకి లేకపోవడం చేత మోక్షం మనకి వస్తుందా రాదా అని ఒక సందేహం. మనం ఏం చేయగలమండి మోక్షానికి? ఆళ్వార్ లాంటి భావన మనకి లేదు కదా అని వీరి ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెబుతున్నారు ఆచార్యులు వారు నంబిళ్ళయ్య గారు. పిళ్ళయం ఇంగు అవస్థై పిరందెదెల్లయ్యాగిலும் సదాచార్య కటాక్ష విశేషత్తాలే స్థూల శరీరం కడింది సూక్ష్మ శరీర மோச்சனத்துக்கும் கைங்கரிய பிராப்திக்கும் நடுவே அவ்வவஸ்தையை பிறப்பித்து ఎంబెరుమాన్ కార్యం చెయ్యం ఎన్ని అరుళి చేశారు. అప్పుడు ఆచార్యులు గారు సమాధానం చెప్పారు. ఇక్కడ అలాంటి అవస్థ మనకి కలగకపోయినా, అలాంటి అవస్థ మనకి ఎక్కడ ప్రకృతిలో కలగడం అనే ప్రశ్నే లేదు. ఒకవేళ కలిగితే మంచిదే. ఎవరికి కలుగుతుంది? మహానుభావులు లాంటి వారికి కొంతమందికి, రామానుజులు లాంటి వారికి కొంతమందికి కలుగుతుంది, ఎంబెరుమానార్ లాంటి వారికి కలుగుతుంది తప్ప మిగిలిన వాళ్ళకి ఆళ్వార్లకు ఉండే భావశుద్ధి కలగదు. కలగకపోయినప్పటికీ నష్టమేం లేదండి. సదాచార్య కటాక్షం కనుక వీడు పొందితే, ఆ సదాచార్య కటాక్ష విశేషం చేత స్థూల శరీరం గడింది, ఈ శరీరం పోయిన తర్వాత సూక్ష్మ శరీర మోచనత్తుக்கும் కైంకర్య ప్రాప్తిக்கும் నడువే, ఈ సూక్ష్మ శరీరం విరజానది స్నానం చేసిన తర్వాత పోతుంది. స్థూల శరీరము ప్రాణం పోయిన వెంటనే దానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు, అది పోతుంది. జీవుడు స్థూల శరీరమైనటువంటి ఈ శరీరాన్ని వదిలిపెట్టి సుషుమ్న అనే నాడి ద్వారా బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు సూక్ష్మ శరీరంతో ఉంటాడనమాట. ఈ సూక్ష్మ శరీరం ఎప్పుడు పోతుందంటే, వీడు 12 మజిలీలు చేసేసి అర్చరాది మార్గం ద్వారా ప్రయాణం చేసి విరజానదిలో స్నానం చేసి విరజ అవతలగట్టుకు వెళ్ళిన తర్వాత అప్పుడు పోతుంది. విరజా స్నానంతో సూక్ష్మ శరీరం కాస్త పోతుంది. ఈ స్థూల శరీరాన్ని వదిలిపెట్టి సూక్ష్మ శరీరం ధరించి సూక్ష్మ శరీరం పోగొట్టుకుని పెరుమాళ్ళ కైంకర్యంలో వీడు ప్రవేశించే కాలం ఉంటుంది చూచారా? ఆ కాలంలో ఈ ఆళ్వార్ల అవస్థలన్నీ సర్వేశ్వరుడు కలగజేస్తాడు.
కలగజేసి వీడికి మోక్షాన్ని ఇస్తాడు. ఆ పని అంతా ఆయన చేసుకుంటాడు అన్నారు అనమాట. ఎవరికైతే సదాచార్య కటాక్షం ఉంటుందో వారికి ఇగో స్థూల శరీరం కడింది, స్థూల శరీరం పోగొట్టుకుని సూక్ష్మ శరీర మోచనత్తుక్కం, సూక్ష్మ శరీర మోచనానికి అంటే పోగొట్టుకోవడానికి, కైంకర్య ప్రాప్తిక్కం పరమాత్మిక కైంకర్యాన్ని పొందడానికి నడువే మధ్యలో అవ్వవస్థయై పిరప్పెత్తి నమ్మాళ్ళ వాళ్ళకి కలిగినటువంటి అవస్థను కలగజేసి ఎంబెరుమాన్ కార్యం చెయ్యం, సర్వేశ్వరుడే వీడికి ఆ అవస్థలు కలగజేసి మోక్షాన్ని ఇస్తాడు అని అనుగ్రహించాడు. అంటే మోక్ష సిద్ధికి ముఖ్యంగా కావలసింది ఏమిటి? ఆచార్య కటాక్షము. ఆచార్య కటాక్షం పొందినటువంటి వారికి స్థూల శరీరం పోయి కైంకర్యంలో ప్రవేశించే లోపు ఆళ్వార్ల అవస్థలన్నీ సర్వేశ్వరుడు కలగజేసి వాటికి మోక్షాన్ని ఇస్తాడు. ఆ బాధ్యత ఎవడు వహిస్తాడు? సర్వేశ్వరుడే వహిస్తాడు. ఆచార్య కటాక్షం కలిగిన వారికి మోక్షాన్ని ఇచ్చే బాధ్యత ఆయనే. தன்குருவின் தாளிரகள் தன்னில் அன்புன்றின்பார் இல்லாதார் அன்பு தன்பால் செய்தாலும் அம்பு எய்கோன் விண்ணாடு தானரிக்க வேண்டியதான் ఆదలాల్ నన్నార్ అవர்கள் తిరునాడు అని ఉపదేశ రత్నమాలలో మనవాళ మహాములు తెలియజేశారు. தன்குருவின் தாளினகள் తన్నిల్ అన్బు ఒంద్రిల్లాదార్, తమ ఆచార్యుల పాదార విందములు ఏందంటే ఆచార్యులు ఏందని అర్థం. ఆచార్యుల పాదాల ఎందు ప్రేమ ఉందండి, వారి ఎందు లేదండి, ఆ పాదాలు రెండు మేము తీసుకుపోతామండి, ఆ పాదాలు పిసికేస్తామండి అంటే ఉపయోగం ఉండదు. పాదాల యందంటే ఆచార్యుల యందు అని అర్థం. తన ఆచార్యుల యందు ప్రేమ కొంచెం కూడా లేని వాడికి పరమాత్మ యందు ఎంత ప్రేమ ఉన్నప్పటికీ ఆయన పరమపదాన్ని ఇవ్వడు. ஞானமனுட்டானமை நன்னா ஹரேயுடையனான குருவை இழந்தக்கால் మానడతీర్ తేనార కమల తిరుమామహళుడను తానే వైహుందం తరం. జ్ఞానానుష్ఠానములు కలిగినటువంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో అలాంటి మహానుభావులైన ఆచార్యుల్ని ఆశ్రయించిన వారికి ఆచార్య సంబంధమే మోక్షాన్ని ఇస్తుంది. పరమాత్మ తానే వీడికి మోక్షాన్ని ఇస్తాడు అనేటువంటి దానికి ఈ ఐతిహ్యం సరిపోతుంది అనమాట. అలాగ పరమాత్మ అవస్థలన్నీ కలిగించి మోక్షాన్ని ఇస్తాడు అని చెప్పారు. ఇదిక్కు ప్రమాణం. దీనికి ఏమిటండి ప్రమాణం అంటే దానికి చెప్తారు. నఖలు భాగవత యమ విషయం గచ్చంతి ఎన్నుం అవంతమర్ எவ்வினையராகிலும் எங்கோ நவந்தமரேன்றொடுவதல்லால் நவந்தமரால் ஆராயப்பட்டி அரியாறு கண்டீர் என்கிற இதுவே இரே பிரமாணங்கள். నఖలు భాగవతాః యమ విషయం గచ్చంతి. భాగవతాః అంటే భాగవతోత్తములైనటువంటి శ్రీ వైష్ణవులు యమ విషయం యముడి యొక్క లోకానికి నగచ్చంతి వెళ్ళరు అని చెప్పినట్టుగా అవంతమరి ఎవ్వినయరాహిలు ఆ సర్వేశ్వరుడి యొక్క భక్తులు ఎంతటి దోషాలు చేసిన వారైనప్పటికీ ఎంగోన్ అవంతమరేంద్రుడివదల్లాల్ అమంతవరాల్ ఆరాయప్పట్టి అరియారు గండీరు యమదూతల చేత వాళ్ళు విచారింపబడనే పడరు. అంటే యమదూతలు వాడి జోలికి రారు అని చెప్పినట్టుగా ఇవేనండి ప్రమాణాలు. ఆచార్య అనుగ్రహం పొందినటువంటి వారికి వాళ్ళ అవస్థలు పరమాత్మయే కల్పించి స్థూల శరీరం పోయి సూక్ష్మ శరీరాన్ని ధరించి ఆ సూక్ష్మ శరీరం కూడా పోగొట్టుకుని కైంకర్యంలో ప్రవేశించే లోపే ఈ అవస్థలన్నీ కలగజేసి వీడికి మోక్షాన్ని ఇస్తాడు. బాధ్యత అంతా ఎవరు తీసుకుంటారు? సర్వేశ్వరుడు తీసుకుంటాడు. ஆகையால் இவ்வாத்மாக்களுக்கு உஜ்ஜீவனத்தில் ஊன்னிப்போரும் எம்பெருமான் ஸ்தோல சரீர வியோகானந்தரத்திலே அச்சராதி பத கமன காலத்திலே ஸ்வசரீர உபேட்சையை பிறப்பித்து ஸ்ரீ மாலாகாரத்தி தன் திருவடிவடகை காட்டினா போலே எவனுக்கும் வடிவடக காட்டி பரபக்தி పరజ్ఞాన పరమభక్తిகளை ఉండాకి కైకొండు అరుడుంబడి. దీనివల్ల ఏం చెప్పబడుతోందంటే ఇవాత్మాక్కడికి ఉజ్జీవనത്തിൽ ఊన్నిపోరుం ఎంబెరుమాన్, ఈ ఆత్మని ఉజ్జీవింపజేయాలి అని పట్టుదల కలిగినటువంటి సర్వేశ్వరుడు స్థూల శరీర వియోగానంతరత్తిలే ఈ స్థూల శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత అర్చిరాది పదగమన కాలత్తిలే అర్చిరాది మార్గంలో ప్రయాణం చేసే కాలంలోనే స్వశరీర ఉపేక్షయే పిరప్పితి వీళ్ళ శరీరమయందు ఉపేక్షని కలగజేసి, అంటే ఆ శరీరం ఉంది ఇష్టానికి ఒకడతాడనమాట, కలగజేసి శ్రీమాలాకారకి తన తిరువడివడహై కాటిన పోలే సుధాముడు అనేటటువంటి మాలాకారుడి దగ్గరికి తాను వెతుక్కుంటూ వెళ్ళి కృష్ణ పరమాత్మ తన దివ్యమంగళ విగ్రహ సౌందర్యం దర్శింపజేసినట్టుగా తిరువడివడహు కాదు తిరువడివడహు అనమాట. తిరువడివడహు అంటే తన యొక్క దివ్య శరీర సౌందర్యం దర్శింపజేసినట్టుగా
ఈ ముక్తాత్మకు కూడా వడివడ హక్కాట్టి తన దివ్యమంగళ వేగ సౌందర్యాన్ని దర్శింపజేసి పరభక్తి పరజ్ఞాన పరమభక్తిகளை ఉండాకి కై కొండరులుంబడి పరభక్తి పరజ్ఞాన పరమభక్తుల్ని కలిగించి ఇతన్ని పరమాత్మ స్వీకరిస్తాడు. అందుకు ఆచార్య కటాక్షం ప్రధానం తప్ప వీడి యొక్క అనుష్ఠానమేమి ప్రధానము కాదు అని చెప్పారు. ఈ ఐతిహ్యం ఇంకొక ఐతిహ్యాన్ని మనకి ఇస్తున్నారు. நம்பிள்ளை பெரிய கோயில் வள்ளலாரை குறித்து குலந்தரும் என்கிற பாட்டின் முதல் పదத்துக்கு తాత్పర్యం అరుళి చెయ్య వేణుం ఎన్నా. నంబిళ్ళయ్య గారు పెరియ కోయిల్ వள்ளలార్ అనేటటువంటి ఒక మహానుభావులు, వారి శిష్యుల్లో ఒకరన్నమాట. పెరియ కోయిల్ వள்ளలార్ అని వారి పేరు. ఈ పెరియ కోయిల్ వள்ளలార్ అనేటటువంటి పెద్దల్ని పిలిచి వారిని అన్నారట, కులందరం ఎన్గిర పాటిన్ మొదల్ పదத்துக்கு తాత్పర్యం అరుళి చెయ్య వేణుం ఎన్నా. తిరుమంగయాళ్వార్లు వాడినేన్ వాడనే దశకంలో చెప్పినటువంటి 9వ పాసురమైన కులంతరం సెల్వంతందిడం అని చెప్పినటువంటి పాసురంలో కులంతరం అనేటటువంటి మాటకి, ఆ పాసురంలో మొదటి పదమైనటువంటి కులందరం అనేటటువంటి పదానికి తాత్పర్యం మీరు చెప్పవలెను అని అన్నారట. అంటే అప్పుడు వారు చెప్పారట, దానికి అర్థాన్ని చెప్పారనమాట. ఏమిటంటే, అవரும் మురుట్టు తిరుపతి ఎనాన ఎన్నై నంబూరు కులత్తుకు శేషమాకిల్ కులందరం ఎన్నరుడినార్. ఏమిటో దాని అర్థం తెలుసా అండి? దాని అర్థం నేనేనండి. దాని అర్థం మీరేమిటండి అంటే, మొరటు కులానికి చెందినటువంటి నన్ను, మొరట్టు తిరుపతి అనానా, మొరటు కులానికి చెందినటువంటి నన్ను నంబూరు కులత్తుకు శేషమాకిల్, నంబూరు వరదాచార్యులని నంబిళ్ళయ్య గారి యొక్క తిరునామం అన్నమాట. ఆ నంబూరు కులానికి నన్ను శేషం చేశారు. ఇదే కులందరు యొక్క అర్థం. అంటే ఆచార్య కటాక్షం చేత ఆచార్య కులానికి దాసులు అవ్వడం కంటే మంచి కులం ఇంకోటి ఉండదు అని అర్థం వీరు చెప్పారండి. అదావదు ఏమిటండి వారు చెప్పిన దాని యొక్క సారం అంటే, పండక్కులత్తై తవిరుందు తొండక్కులத்திலே மாசில் குடியிலே சிரேஷ்ட ஜன்மஜாதனாய் ஆச்சாரிய வம்ச பரம்பரைக்கு இஷ்ட వినియోగార్హనాహై శ్రీ వైష్ణవోత్తమ కులమెంద్రు అనుసంధిక్క వేణువెంద్రబడి. కులం అంటే ఏమిటి అంటే, పండక్కులత్తై తవిరుందు, పండక్కులం తొండక్కులం అని రెండు ఉంటాయి. పండక్కులత్తై తవిరుందు పల్లాండు పల్లాయిరత్తాండెండ్రు పాడుదుమే అని తిరుపల్లాండులో పెరియాళ్ళ వాళ్ళు పిలిచారు. పండక్కులం అంటే మీ ప్రాచీనమైనటువంటి కులాన్ని వదిలిపెట్టి తొండక్కులం అంటే భక్త కులంలో, దాసకులంలో ప్రవేశించండి. పండక్కులం వదిలి తొండక్కులంలో ప్రవేశించండి అన్నారు. పండక్కులం అంటే ఈ శరీరము వల్ల వచ్చేటటువంటి కులానికి పండైక్కులం అని పేరు. తొండక్కులం అంటే చక్రాంకరములు పొంది ఆచార్య తిరువుడి సంబంధం చేత వచ్చినటువంటి కులానికి తొండైక్కులం, దాసకులం అని పేరు. ఈ శరీరం వల్ల వచ్చినటువంటి కులాన్ని పోగొట్టుకుని తొండక్కులత్తిలే మాసిల్ కుడియలే శ్రేష్ఠ జన్మజాతనాయి, దాసకులంలో ఎటువంటి దోషము లేనటువంటి వంశంలో శ్రేష్ఠ జన్మని పొంది ఆచార్య వంశ పరంపరకి, ఆచార్యులకి, ఆచార్య వంశంలో అవతరించినటువంటి పెద్దలకి ఇష్ట వినియోగార్హనాహై, వారి ఇష్టానికి అనుగుణంగా ఉపయోగపడడమేనండి మంచి కులం పొందడం అంటే. మంచి కులం పొందడం అంటే ఏమిటి? ఆచార్య కటాక్షం పొంది ఆ ఆచార్యుల యొక్క వంశానికి కులక్రమానుగతంగా కైంకర్యం చేసేటటువంటి భాగ్యం పొందడమే. అది కూడా ఎలాగా? నీ ఇష్టం వచ్చిన కైంకర్యం చేయడం కాదు, వారి ఇష్టం వచ్చినటువంటి ఇష్ట వినియోగార్హంగా ఉండుటే. శ్రీ వైష్ణవోత్తమ కులమెంద్రు, ఇది శ్రీ వైష్ణవోత్తముడి యొక్క కులము అని అనుకోవాలండి అని పెరియ కోయిల్ వள்ளలార్ అనేటటువంటి మహానుభావులు అనుగ్రహించారు. మళ్ళీ ఇంకొక ఐతిహ్యాన్ని మనకి ఇస్తున్నారు. అద్భుతమైన ఐతిహ్యాన్ని ఇస్తున్నారు చూడండి. అవతారం ఇరుక్కుంబడి ఎన్ని మొదలైహళ్ నంబిళ్ళయ్య కేట్క. ఒకనొక సందర్భంలో నంబిళ్ళయ్య గారిని శిష్యులు ఒక ప్రశ్న వేశారు. ఏమిటా ప్రశ్న? ఏమిటంటే, అవతారం ఇరుక్కుంబడి ఎన్న, పరమాత్మ యొక్క అవతారం ఎట్లున్నది అంటే, అవతారం యొక్క పద్ధతి ఏమిటో కొంచెం మాకు చెప్పండి అని అడిగారు. అడిగితే అప్పుడు నంబిళ్ళయ్య గారు సమాధానం చెబుతున్నారు. పిళ్ళయం మెయ్ వెళుత్తి నాక్కువత్తి ఇరుక్కుం ఎన్నరుడినారే. మెయ్ వెళుత్తి అంటే శరీరం పాలిపోవుట, తెల్లబడిపోవడం అనమాట. వెళుత్తు అంటే తెల్లబడిపోవడం.
నాక్కు వత్తి ఇరుక్కు నాలుక పిడచగట్టుకుని పోవుట. ఇదండి అవతారం యొక్క పద్ధతి అన్నారు. అంటే కృష్ణావతారంలో కానీ రామావతారంలో కానీ పరమాత్మ ఏమైపోయాడు? తెల్లబారిపోయాడు. అలాగే నాలుక పిడచగట్టుకుపోయింది. ఏమిటండి ఇలా చెప్పారు? రివర్స్ చెప్తున్నారు ఏమిటి గురువు గారు అని అడిగారు శిష్యులు. ఎన్ని అరుళినారు. ఈ విధంగా నంబిళ్ళయ్య చెప్పగానే మొదలహడం అది ఎన్ని కేక శిష్యులు అడిగారు, అయ్యో గురువు గారు అలా చెప్పారు ఏమిటండి? అది ఏమిటండి అలా అంటారు? అవతారం యొక్క ప్రయోజనం భగవద్గీతలో అవతార ప్రయోజనాన్ని ఆయనే చెప్పాడు కదా. చెప్పినప్పుడు మరి మీరు ఎలా చెబుతున్నారు ఏమిటి దానికి వ్యతిరేక్తంగా అని అడిగారు. అడిగితే అప్పుడు సమాధానం చెప్తున్నారు. అధికారి పెరామజాలి మెయి వెళితిరుక్కుం. పరమాత్మ తనని సేవించడానికి తగినటువంటి అధికారం కలిగినటువంటి వాడు దొరకకపోవడం చేత, ముఖ్యంగా కృష్ణావతారాన్ని దృష్టిలో పెట్టి చెప్పినట్టు ఒక అర్థమాట అనమాట. శ్రీకృష్ణావతారంలో గీతోపదేశం చేశాడుగా గీతాచార్యుడు కదా ఆయన. గీతాచార్యులుగా ఉండేటటువంటి పరమాత్మ ఆ గీతను ఉపదేశం చేయడానికి తగినటువంటి అధికారి దొరకలేదు. దొరికాడు ఎవడో అర్జునుడు అనమాట. హాఫ్ అండ్ హాఫ్ అని అలాంటి వాడు ఒక ఆయన దొరికాడు. అంతే తప్ప అధికారి దొరకకపోవడం చేత ఎంత కష్టపడి నేను నీలమేఘశ్యాముడిగా వచ్చి ఒక్క శిష్యుని కూడా, మంచివాడిని, ఒక్క యోగ్యుడైన శిష్యుని కూడా పట్టుకోలేకపోయాడే అని శరీరం కాస్త తెల్లబడిపోయింది. అంతేకాక పెత్తాలు మొత్తానికి ఎవడో ఒకడు దొరికాడు. ఎవడైనా అర్జున్ అనేటటువంటి ఒక మహానుభావుడు అర్జునుడు దొరికాడు. దొరికిన వాడు ఎలాంటి వాడు? కర్తాలు ప్రయోజనాంతర పరరాహయాలే. ఆయన ఎందుకు కృష్ణ పరమాత్మని ఆశ్రయించాడు? శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం అని, నిన్ను నేను శిష్యుడిగా ఆశ్రయించుచున్నానయ్యా అని ఎందుకు ఆశ్రయించాడు? వేదాంత జ్ఞానాన్ని పొందడానికి కాదు, యుద్ధం చెయ్యాలా అక్కర్లేదా, యుద్ధం చెయ్యాలా అక్కర్లేదా తెలుసుకోవడం కోసం, రాజ్యాన్ని సంపాదించడం కోసం ఆశ్రయించాడు తప్ప ఏదో వేదాంత ఉపన్యాసాలు వినడం కోసం, కాలక్షేపాలు వినడం కోసం ఆశ్రయించాడు ఏమిటి? శిష్యులు దొరకడమే, అధికారం కలిగిన శిష్యులు దొరకడమే కష్టం. దొరికిన తర్వాత ఆ దొరికినటువంటి వాళ్ళు ఏదో కాలక్షేపం వినాలని కాకుండా దీన్ని వేరే రకంగా ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల మనం కూడా కాలక్షేపాలు చెప్పి పేరును సంపాదించవచ్చు, లేకపోతే దీనివల్ల ధనాన్ని సంపాదించవచ్చు, లేకపోతే ఇంకోటి చెయ్యొచ్చు అని ప్రయోజనాంతర పరులుగా వినడమే ప్రయోజనంగా ఉండకుండా ఇతర ప్రయోజనాల కోసం ఉన్నారనుకోండి, దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? అలాంటి శిష్యుడు దొరికాడు. ఈ శిష్యుడు ఎలాంటి వాడు? ప్రయోజనాంతరపరుడు అవడం చేత మయిర్పట్ట సూర్యుడు నాక్కు వత్తి ఇరుక్కుం. ఎదురుకుండా భోజనం ఉంది, బాగా ఆకలిగాను ఉంది, సాపాటు చేయాలనుకుంటే ఆ భోజనంలో వెంట్రుకలు పడ్డాయిట. వెంట్రుకలు పడితే అది ఎందుకు పనికిరాదనమాట. మయిర్పట్ట సోరు అన్నారు. మయిర్పట్ట సోరు అంటే వెంట్రుకలు పడినటువంటి అన్నం. అది దూషితం అయిపోతుంది, పనికిరాదు, సాపాటు చేయకూడదు వెంట్రుకలు పడినటువంటి అన్నం. అలాంటి వెంట్రుకలు పడిన అన్నం వలే నాలుగు పోవడానికే ఉపయోగపడ్డారు తప్ప అవతారం వల్ల ఆయనకేం ప్రయోజనం కలగలేదండి అని అనుగ్రహించారు. అంటే యోగ్యుడైనటువంటి వ్యక్తి పరమాత్మకి దొరకలేదు అని చెప్పడం కోసం. అందుకే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. వాసుదేవుడే నాకు సర్వస్వం అనుకునేటటువంటి మహానుభావుడు నాకు దొరకలేడు, కుయ్యో మొర్రో విడిపోయాడు ఆయన 40 రోజుల ముందే. అమ్మాళ్ళు వాళ్ళు ఏం చేసేశారు అని, అలాంటి వాళ్ళు దొరకలేదు అని సర్వేశ్వరుడు బాధపడ్డాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వార్తని నంబెళ్ళయ్య గారు అనుగ్రహించారు. ఆహయాల్ ఆచార్యవానాన అనన్య ప్రయోజన ఇరుక్కుం అధికారి ఎంబెరుమానే ఎడిపార్కెలం దుర్లభం ఎన్నబడి. దీనివల్ల ఏం తెలుస్తోందంటే, గొప్ప ఆచారం కలిగి ఆచార్యులని సర్వస్వంగా భావన చేస్తూ ఎటువంటి ప్రయోజనాన్ని కాంక్షించకుండా విషయాన్ని గ్రహించడమే పరమ ప్రయోజనంగా భావించేటటువంటి యోగ్యత కలిగినటువంటి అధికారి పరమాత్మ వెతికినా దొరకలేదు. ఆయనకు కూడా వీడు దుర్లభుడే. సుదుర్లభ, మామూలు దుర్లభుడు కాదు, భూతద్దం పెట్టి వెతికినా దొరకడు అని అనుగ్రహించాడు సర్వేశ్వరుడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వార్తని అనుగ్రహించాడు. మళ్ళీ ఇంకొక వార్తని మనకి ఇక్కడ అందిస్తున్నాడు. முதல்கள் எல்லாரும் கூடி பெரிய கோயில் வள்ளலாரை ஸ்ரீ வைஷ்ணவர்கள் ఎన్ని ఎవరహళకి తిరునామమాహ అడియన్ ఎన్ను కేక్క. అద్భుతమైన వార్తలు ఇస్తున్నారు. పెద్దలందరూ ఒకసారి ఒక చోట చేరి ఉండి
పెరియ కోయిల్ వళ్ళలారని ఇందాక చెప్పుకున్నాను చూచారా, కులందరు అనేటటువంటి దానికి అర్థాన్ని చెప్పిన పెద్దలు వారిని అడిగారట ఒక మాట. ఏమని అడిగారంటే, శ్రీ వైష్ణవర్హళ్యండి ఎవరహళకి తిరునామమాహకి అడియన్. వీళ్ళని అందరినీ శ్రీ వైష్ణవులని ఎందుకు అంటున్నారండి? శ్రీ వైష్ణవులు అనేటటువంటి పేరు వీళ్ళకి రావడానికి ఏమిటి కారణము అని అడిగారట. అడిగితే ఆ పెరియ కోయిల్ వళ్ళలార్ అనేటటువంటి మహానుభావులు సమాధానం చెబుతున్నారు. శ్రీయప్పతి పుత్రవాహయాలు, శ్రీమాన్ పితావాహయాలు, శ్రీ మాతావాహయాలు, శ్రీమానుடைய வைபவத்தை அறிகையாலும், ஸ்ரீமான் இவர்கள் வைபவம் அறிகையாலும், ஸ்ரீமத்பதத்திலே பிறக்கையாலும், ஸ்ரீ புருஷகாரமாக வளர்க்கையாலும், இவர்களுக்கு ஸ்ரீ வைஷ்ணவர்கள் எண்ணி నిరూపకమాయత్తిని పెరియ కోయిల్ వళ్ళలార్ అరుళి చేశారినే. పెరియ కోయిల్ వళ్ళలార్ అనేటటువంటి మహానుభావులు ఇలా అనుగ్రహించారు. ఏమని, ఎందుకు వీరిని శ్రీ వైష్ణవులు అంటారు? శ్రీయప్పతి పుత్రల ఆహాయాలు, శ్రీయప్పతి యొక్క బిడ్డలు అవడం చేత. మనందరం దేవుని బిడ్డలం కదా, పరమాత్మ యొక్క బిడ్డలం, శ్రీయప్పతి యొక్క బిడ్డలం గనక శ్రీ వైష్ణవులు అని వచ్చింది. విష్ణు సంబంధం కలిగిన వాడు వైష్ణవుడు. శ్రీ వైష్ణవుడు అని ఎందుకన్నారు అంటే, శ్రీయప్పతి లక్ష్మీ విశిష్టుడైన నారాయణమూర్తి సంబంధం కలిగిన వారు గనక శ్రీ వైష్ణవుడు. శ్రీయప్పతి పుత్రులు అవడం చేత మొదటి కారణం చెప్పారు. శ్రీమాన్ పితావాహయాలు, శ్రీమంతుడైనటువంటి అంటే లక్ష్మీదేవిని వక్షస్థలంలో ధరించి ఉండేటటువంటి పరమాత్మ తండ్రి అవడం చేత. శ్రీ మాతావాహయాలు, లక్ష్మీదేవి తల్లవడం చేత. శ్రీమానుడియ వైభవత్తై అరిహయ్యాలు, లక్ష్మీ విశిష్టుడైనటువంటి పరమాత్మ యొక్క వైభవం వీడు తెలుసుకోవడం చేత. అంతేకాక శ్రీమాన్ ఇవరహల్ వైభవం అరిహయ్యాలు, పరమాత్మ వీడి గురించి ఈ వైష్ణవుడి యొక్క వైభవం ఆయన తెలుసుకోవడం చేత. వీడి వైభవం ఆయన తెలుసుకోవడం అంటే ఏమిటి? తాను పరమాత్మ సంతానం అని వీడు భావిస్తున్నాడు అని ఆయన అనుకున్నాడు. తండ్రికి ఎప్పుడు ఆనందం కలుగుతుంది? నేను బలానా వారి బిడ్డనండి అని వీడు చెప్పుకుంటే అప్పుడు ఆనందం కలుగుతుంది. అక్కడికి వెళ్ళిపోయి నా పేరు సుబ్బారావు అండి అని చెప్పుకుంటే ఆనందం కలుగుతుంది అక్కడ. అలాగే వీళ్ళ వైభవం పరమాత్మ తెలుసుకోవడం చేత. శ్రీమత్పదత్తిలే పిరక్కయ్యాలు, శ్రీమత్పదంలో వీళ్ళు పుట్టడం చేత అంటే సంపద కలిగినటువంటి వారు రావడం చేత. శ్రీ పురుషకారమాహ వళర్కయ్యాలు, లక్ష్మీదేవి పురుషకారంగా పెరగడం చేత. పరమాత్మకి పుట్టుట లక్ష్మీ పురుషకారంతో పెరుగుట. ఎవరహళికి శ్రీ వైష్ణవర్హళ్యన్ని నిరూపకమాయిత్తి. వీళ్ళకి శ్రీ వైష్ణవులు అనేటటువంటి నామం నిరూపకమైంది. నిరూపకం అంటే వీళ్ళని గురించి నిరూపించే నామం. వాళ్ళెవరు అని ఎలా నిరూపిస్తాం? శ్రీ వైష్ణవులు అని నిరూపిస్తాం అని పెరియ కోయిల్ వళ్ళలార్ అనేటటువంటి మహానుభావులు తెలియజేశారు. ఇంకొక వార్తను మనకి ఇస్తున్నారు. நம்பிள்ளை சில ஸ்ரீ வைஷ்ணவர்கள் பிரபந்தனுக்கு தஞ்சமாக விஸ்வசித்திருக்கும் அர்த்தமேது என்று கேட்க, பிள்ளையும் சகல பிரமாண சாரதமமான மந்திரரத்னார்த்தத்தையே விஸ்வசித்திருப்பான். துவயத்தில் அர்த்தத்தை விஸ்வசித்திருந்தானாகில் எம்பெருமானை பத்தி இருக்கும், எம்பெருமானை பத்தின ஊத்தமுண்டாகில் ஆச்சாரியனை பத்தி இருக்கும், ఆచార్యన పత్తిన ఊత్తముండాహిల్ శ్రీ వైష్ణవర్களை పత్తి ఇరుక్కుం. అద్భుతమైనటువంటి విషయాన్ని చెబుతున్నారనమాట. నంబిళ్ళయ్య ఇచ్చిన శ్రీ వైష్ణవర్கள், నంబిళ్ళయ్య గారిని కొంతమంది శ్రీ వైష్ణవులు అడిగారట. ఏమని అడిగారంటే, ప్రపన్ననికి తంజమాహ విశ్వసిత్తిరుక్కుం అర్థం ఏదు ఎన్ని కేట్క. ఈ ప్రపన్నుడు తనకి రక్షకంగా తలుచుకోవలసినటువంటి విషయం ఏమిటండి? ఏ విషయాన్ని తనకు రక్షకంగా ఈ వైష్ణవుడు ప్రపన్నుడు భావన చెయ్యాలి అని అడిగితే అప్పుడు నంబిళ్ళయ్య గారు సమాధానం చెబుతున్నారనమాట. ఏమని చెప్తున్నారంటే, సకల ప్రమాణ సారతమమాన మంత్రరత్నార్థత్తయే విశ్వసిత్తిరుపాన్ని. సకల ప్రమాణాలకి సారతమంగా ఉండేది. సారతమం అంటే బాగా సారం అనమాట. సారం, సారతరం, సారతమం. అలాంటి సారతమంగా ఉండేటటువంటి మంత్రరత్నార్థత్తయే విశ్వసిత్తిరుపాన్. మంత్రరత్న అర్థాన్ని విశ్వసించి ఉండాలి. అదే రక్షకమని ఉండాలి. ఇది సరిపోతుందా? చాలదు. ద్వయத்தில் అర్థத்தை విశ్వసిత్తిరుందానాహిల్ ఎంబెరుమానై పత్తి ఇరుక్కుం. ద్వయమంత్ర అర్థాన్ని గనక వీడు నమ్మితే, దాని యందు దృఢమైన విశ్వాసం కలిగి ఉంటే, ఉన్నవాడైతే పరమాత్మనే ఆశ్రయించుంటాడు.
అంతేగా ఎంబెరుమానయే తంజమెందు పత్తి ఇరుక్కుం అని చెప్పారు కదా ద్వయమంత్రంలో. ముందు చెప్పినటువంటి వైష్ణవ లక్షణాలు 10 లక్షణాల్లో పరమాత్మయే రక్షకుడు అని అనుకుంటా. అలాగ పరమాత్మయే రక్షకుడు అని అనుకోవాలి. అంతే సరిపోతుందా అంటే అది కూడా చాలదు. ఎంబెరుమానై పత్తిన ఓత్తముండాహి ఆచార్యనపత్తి ఇరుక్కుం. పరమాత్మని దృఢముగా రక్షకుడిని నమ్మితే అప్పుడు వీడు ఆచార్యుడిని పట్టుకోవాలి, ఆచార్యుడినే ఆశ్రయించాలి. పత్తిన ఉత్తముండాహిలు ఆచార్యులే సర్వస్వం అని కనుక వీడు అనుకుంటే శ్రీ వైష్ణవరహళపత్తి ఇరుక్కుం. శ్రీ వైష్ణవుని ఆశ్రయించాలి. చూడండి, ఒక అద్భుతమైనటువంటి చక్రం అన్నమాట. పరమాత్మ, ఆచార్యులు, అలాగే శ్రీ వైష్ణవులు, భాగవతోత్తములు అనమాట. శ్రీ వైష్ణవులు అంటే భాగవతోత్తములు, ఆచార్యులు, పరమాత్మ, ద్వయమంత్రం. అలా చెప్పలే. ద్వయమంత్రం, సర్వేశ్వరుడు, ఆచార్యులు, శ్రీ వైష్ణవుడు. అంటే శ్రీ వైష్ణవుల ద్వారా ఆచార్యులు దొరుకుతారు, ఆచార్యుల ద్వారా పరమాత్మ దొరుకుతాడు. పరమాత్మ ఎలా దొరుకుతాడు? మంత్రం ద్వారా, ద్వయమంత్రం ద్వారా దొరుకుతాడు. అది ద్వయమంత్రం మీద నిష్ట ఉంటే పరమాత్మయే రక్షకుడు అనుకోవాలి. పరమాత్మయే రక్షకుడని దృఢమైన విశ్వాసం ఉంటే ఆచార్యుల యందు భక్తి ఉండాలి. ఆచార్యుల యందు భక్తి బాగా ఉంటే భాగవతోత్తముల యందు భక్తి ఉండాలి. ఇది ఎలాగండి అంటే దీన్ని బట్టి కొంచెం వివరిస్తున్నారు. ఇని ఎంబెరుమాన ఏ పత్తి ఇరుక్క దేవతాంతర భజన సమమెంద్రు ఆచార్యం తిరువడిగలియే కట్టికొండు కిడక్కుం. ఇప్పుడు ఇక్కడ మనకి ముగ్గురు గురించి చెప్పారు. 1 భగవంతుడు, 2 ఆచార్యులు, 3 భాగవతోత్తములు. శ్రీ వైష్ణవులు అంటే భాగవతోత్తములు అన్నమాట. పరమాత్మని మాత్రమే ఆశ్రయించుట ఎలాంటిది అంటే ఆచార్యులు ఎందు భక్తి ఉండదు, శ్రీ వైష్ణవుల యందు భక్తి ఉండదు. కేవలం పెరుమాళ యందే భక్తి ఉంటుంది. పరమాత్మను మాత్రమే ఆశ్రయించి ఉంటాడు. అలా ఆశ్రయించి ఉండుట ఎలాంటిదంటే దేవతాంతర భజనతోటి సమానం. ఒక శ్రీ వైష్ణవుడు ఇతర దేవతల్ని భజించాడు అనుకోండి, వాడి జన్మ వ్యర్థం. దేవతాంతరాన్ని భజన చేస్తే వీడి జన్మ వ్యర్థం. వీడు చేయించుకున్న చక్రాంకరాలు, ఆచార్య భక్తి మొత్తం అన్ని తిరుక్షవరం అయిపోతాయి. దేవతాంతర భజన వైష్ణవుడికి నిషేధం. ఎంత నిషేధం అంటే కళ్ళు మొదలైనటువంటి అమ్మాళ్ళు వారు చెప్తారు తిరువాయుముడిలో, కళ్ళు మొదలైనటువంటి పదార్థాలు ముట్టుకుంటే దోషం కాదు, స్వీకరిస్తేనే దోషం, నిషిద్ధ ద్రవ్యాలు. కానీ దేవతాంతరాలు సూచన దోషమే. అలాంటి కేవలం పరమాత్మని మాత్రమే ఆశ్రయించుట దేవతాంతర ఆశ్రయణంతో సమానం. అందుచేత ఆచార్యం తిరువడిగలియే కట్టికొండు కిడక్కుం. వీడేం చేస్తాట? ఆచార్య యొక్క పాదాన్ని గట్టిగా పట్టుకుని ఉంటాడు. కేవలం పెరుమాళ్ళని ఆశ్రయిస్తే దేవతాంతర భజనతో సమానం అయిపోతుంది. అందుకు ఆచార్యుల పాదాన్ని గట్టిగా పట్టుకుని ఉంటాడు. ఇవన్ ఆచార్యం తిరువడిగలియే కట్టికొండు కిడక్క ఎంబెరుమాన్ ఎవరలవిలే పిచ్చేం ఇరుక్కుం. వీడు ఆచార్య పాదారంగాల్ని గట్టిగా పట్టుకుని ఇది తప్ప వేరొకటి కాదు అని ఉంటే పరమాత్మకి వీడి విషయంలో పిచ్చెక్కిపోతుంది. ఎందుకు పిచ్చెక్కిపోతుంది? వీడి ఆచార్య భక్తిని చూచి, వీడి ఆచార్య నిష్టని చూచి పరమాత్మ వీడి విషయంలో పిచ్చి ప్రేమను పొందుతాడు. అలా వీడి విషయంలో పరమాత్మకు పిచ్చి ప్రేమ కలగాలంటే వీడు ఏం చేయాలి? ఆచార్యుల యొక్క పాదారవిందాన్ని గట్టిగా పట్టుకుని, గట్టిగా వాడి పాదాన్ని పిసిగేమని అర్థం కాదు, దృఢమైన భావంతో ఆశ్రయించి ఉండాలి. అలా ఉంటే పరమాత్మకు వీరి విషయంలో గొప్ప వ్యామోహం కలుగుతుంది. ఇవన్ శ్రీ వైష్ణవరహళైపత్తి ఇక పరమాత్మను పట్టుకుంటే దేవతాంతర భజనం అయిపోయింది. ఆచార్యులను పట్టుకుంటే సర్వేశ్వరుడికి వీడి విషయంలో ప్రేమ కలుగుతుంది. ఆచార్యుడికి వీడి విషయంలో ప్రేమ ఉంటుందా? నా పాదాలు పట్టుకున్నా నన్ను నమ్ముకున్నాడా అని ఉండదు. ఎప్పుడు ఆచార్యుడికి వీడి విషయంలో గొప్ప ప్రేమ కలుగుతుంది? ప్రేమ ఉంటుంది, మామూలుగా ఉంటుంది. కానీ గొప్ప ప్రేమ కలగాలంటే ఏం చేయాలి? ఇవన్ శ్రీ వైష్ణవరహళైపత్తి ఇరుక్క ఎంబెరుమానోపాధి ఆచార్యన్ ఇవన్ మేలే పిచ్చేరి ఇరుక్కుం. వీడు భాగవతోత్తముల్ని ఆశ్రయించి ఉంటే ఆచార్యులకు కూడా ఎలా అయితే ఆచార్యుల్ని ఆశ్రయించాడు అని పెరుమాళ్ళకి విపరీతమైన వ్యామోహం వీడి విషయంలో కలిగిందో, అలాగే ఆచార్యులకు కూడా వీడి విషయంలో విపరీతమైన వ్యామోహం కలుగుతుంది. మమ్మల్ని సేవించాలి, ఇంకెవరిని సేవించకూడదు అని చెబితే వాళ్ళ ఆచార్యులే కాదు, శ్రీ వైష్ణవుల్ని సేవించి, పెద్దల్ని సేవించి అని చెప్పాలి. ఆ పెద్దల్ని సేవించిన వాళ్ళని చూస్తే, భాగవతోత్తముల్ని సేవించిన వాళ్ళని చూస్తే, శ్రీ వైష్ణవుల్ని సేవించిన వాళ్ళని చూస్తే ఆచార్యులకి
వాడి విషయంలో విపరీతమైన భక్తి కలుగుతుంది. భాగవత శాస్త్రం బాగా కలిగినటువంటి వాడు అని ఆచార్యులకు వీడి విషయంలో ఒక రకమైన వ్యామోహం కలుగుతుంది. సర్వేశ్వరుడికి కూడా ఒక రకమైన వ్యామోహం కలుగుతుంది. ఇద్దరికి వీడి విషయంలో పిచ్చి ప్రేమ కలగాలంటే వీడు ఏం చేయాలి? వైష్ణవులను ఆశ్రయించాలి. ఇత్తాల్ దీనివల్ల ఏం తెలుస్తోంది? అద్దేశిక తదీయ చరమనిష్ట ఉండాహవే அம்மோவரும் அம்மோவரும் இவன் விஷயத்திலே ఆసక్తరానవర్గై అరుళి చేయారి. తమ దేశికుల అంటే ఆచార్యుల యొక్క పాదార విందాలను ఆశ్రయించినటువంటి వాళ్ళ విషయంలో, తదీయులంటే దేశిక తదీయులంటే ఆచార్య శిష్యులు అనమాట. ఆచార్యులను ఆశ్రయించినటువంటి వారు ఆచార్య, భగవంతుడిని ఆశ్రయించిన వారు భగవంతుడికి తదీయులు. కనుక ఆచార్యులను ఆశ్రయించిన శిష్యుల యొక్క విషయంలో ప్రేమ కలిగి ఉంటే అప్పుడు వైష్ణవులకి వీడి విషయంలో పిచ్చి ప్రేమ ఉంటుంది, ఆచార్యులకి వీడి విషయంలో పిచ్చి ప్రేమ ఉంటుంది, పెరుమాళ్ళకి వీడి విషయంలో, ఈ ముగ్గురికి వీడి విషయంలో అమితమైన ప్రేమ కలగాలంటే వీడేం చేయాలి? భాగవత శాక్షత్వం కలిగి ఉండాలి. ఇత్తాల్ తద్దేశిక తదీయ చరమనిష్ట ఉండాహవే అమ్మోవరం. ఆ ముగ్గురు, ఏ ముగ్గురు? పెరుమాళ్ళు, ఆచార్యులు, వైష్ణవులు. ఇవన్ విషయత్తిలే ఆసక్తరానవర్గల్, వీరి విషయంలో గొప్ప ఆసక్తిని కలిగి ఉంటారు అని మనకు అత్యంత విశ్వసనీయమైన విషయం ఏమిటి? దేన్ని మనం ఎక్కువగా నమ్మాలి, రక్షకంగా నమ్మాలి? భాగవతోత్తములే మనకి సేవ్యనీయులు, సేవింపదగిన వారు అనేటటువంటి భావన కనుక కలిగి ఉంటే సర్వేశ్వరుడికి మన విషయంలో అమితమైన వ్యామోహం కలుగుతుంది, ఆచార్యులకి మన విషయంలో అమితమైన వ్యామోహం కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని నమ్పెండయ్య గారు అనుగ్రహించారు. ఇక్కడికి మనం ఈ పూట కాలక్షేపాన్ని ఆపుకున్నాం. మనం కొనసాగించాం. శ్రీమతి రమ్యజామోత్రమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. ఆళ్వార్ తిరువడిகளே శరణం, எம்பெருமானார் திருவடிகளே சரணம், ஜீ திருவடிகளே சரணம். ஜெய் ராமன்.